హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి. ఇది మంగళవారం బ్లాగ్ అండి. మంగళవారం అయితే నేను ములక్కాడ కూర వండుదాం అనుకుంటున్నానండి. రోజు పప్పును కాంబినేషన్ ఏదో ఒకటి కర్రీ చేసేదాన్ని, కానీ ఈరోజు అయితే పప్పు వండుతాకి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదన్నమాట. అందుకని వండలేదు. వండకపోయినా సరే వాళ్ళ నాన్న భోజనంకి కూర్చున్నాక పప్పు ఏదని అడిగారండి. రోజు పప్పు ఎలా తింటారో కానీ నాకు అస్సలు నచ్చదండి పప్పు. సరే కానీ ఇప్పుడైతే నేను ములక్కాడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది గ్రేవీ కోసం అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. వేరుశనగుడ్డు, కొబ్బరికాయ, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఇంకా ఉల్లిపాయ అండి. ఇవన్నీ వేసి డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి, ఆయిల్ లేకుండా. ఈ ఆయిల్ లేకుండా ఇవి బాగా పచ్చివాసన పోయేదాకా వేపేసి మిక్సీ అయితే చేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం లైట్గా చింతపండు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టమండి, మీరు యాడ్ చేసుకుంటే పర్లేదు, బాగానే ఉంటుంది కొంచెం పులుపుగా. సరే అయితే ఇవి వేగేదాకా అయితే వేపేసి పక్కన పెట్టేసుకుని లోపు ములక్కాడ ముక్కలు అయితే కోసేసుకున్నానండి. అవి కూడా కొంచెంగా ఫ్రై చేస్తానండి, ఆయిల్ వేసి కొంచెం ములక్కాడ ముక్కలు అయితే ఫ్రై చేసి అందులో 2 టమాటాలు కూడా వేస్తున్నాను అనమాట. మీ ఇష్టం, మీకు కావాల్సిన వాళ్ళు మీరు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ములక్కాడ టమాటా కింద ఇలా చేస్తున్నాను. కొంచెం చింతపండు, ఉప్పు, కారం, పసుపు వేసేసి మిక్సీ అయితే చేసేసుకుంటున్నానండి. ఇవి లైట్గా వేపేసి పక్కన పెట్టేసుకున్నాను. అదే ఆయిల్లో కొంచెం జీడిపప్పు అయితే వేసుకుంటున్నానండి. జీడిపప్పు వేసి ఉంటున్నాను అనమాట ములక్కాడ కర్రీ. ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదండి, అదైతే యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక ఎక్కువసేపు అయితే వేగనవసరం లేదండి, ఎందుకంటే ముందే నేను వేపేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా. ఇది ఎక్కువ టైం అయితే పట్టదన్నమాట. ఇది అటు ఇటు తిప్పేసి ఇంకా బాగా మగ్గేదాకా ఉంచాలి. కొంచెం నూనెలో ఆయిల్ కొంచెం ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. తర్వాత నేనైతే ములక్కాడ టమాటా ముక్కలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇందులో ఇంకేమీ యాడ్ చేయవలసిన అవసరం అయితే లేదండి, ఎందుకంటే నేను ముందే అన్నీ యాడ్ చేసేసాను కదా. ఉప్పు, కారం, పసుపు, కొంచెం చింతపండు కూడా వేసాను. మీ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇందులో ఇంకా వేరే మసాలా అయితే యాడ్ చేయవలసిన అవసరం లేదు. చూసారా, నూనె కొంచెంగా పైకి తేలుతుంది కదండి. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసి ములక్కాడ ముక్క ఉడికేదాకా అయితే నేను ఉడికించుకుంటాను. ములక్కాడ ఉడికాక కొంచెం టైం పడుతుంది కదండి. ఇదిగోండి, కూర అయితే రెడీ అయిపోయిందండి. కూర నూనె పైకి తేలుతుంది చూసారా. కూర అయితే రెడీ అయిపోయింది. ఇలాగా ఒకసారి ట్రై చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి పెద్ద అమ్మాయికి అయితే చాలా బాగా నచ్చింది. చిన్న అమ్మాయికి నాకు చికెన్ కర్రీ వండుకున్నమాట. ఇది మా మావయ్య గారికి, మా పెద్ద అమ్మాయికి, మా వారికి మాట ఈ కర్రీ. నేను మా చిన్న అమ్మాయి అయితే చికెన్ కర్రీ చేసుకున్నాము. మాకు వెజ్ అంత దిగదు అందుకు.